ఓం గణేశ శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2026వ సంవత్సరం ఆగస్టు నెల 4వ తారీఖు మంగళవారం. సంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తి శ్రీ చంద్రమాన పరాభవనవ సంవత్సరము, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం కృష్ణపక్షంలో షష్ఠి తిథి రాత్రి 7:18 వరకు, రేవతి నక్షత్రం రాత్రి 8:20 వరకు, ఉదయం 8:30 నుంచి 10 గంటల వరకు ఉందండి. ఉదయం దుర్ముహూర్తం 8:18 నుంచి 9:07 వరకు దుర్ముహూర్తం ఉంది. ఇంక ఈరోజు చూసినట్లయితే వారము తిథి కూడా షష్ఠి సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైంది. వారం మంగళవారము సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైంది. అందువల్ల ఈరోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం మనకు శ్రేయస్సుని ఇస్తుందండి. రెండోది ఏంటంటే, చాలామంది వివాహం అయిన తర్వాత సంతానం లేక బాధపడే వాళ్ళు ఉంటారు. ఆ పుట్టిన సంతానం కూడా గర్భం నిలవకుండా ఇలా బాధపడే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళకి 2 కారణాలు: ఒకటి నాగదోషం అన్న అయి ఉండాలి, లేకపోతే పితృదోషం అయి ఉండాలి. ఈ 2 దోషాలకు కూడా అంగారకుడికి అంటే పూజ చేయటం, సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయటం వలన ఆ దోషాలు నశిస్తాయని మన పెద్దవాళ్ళు చెప్తుంటారండి. అంతేకాకుండా ఈరోజు మంగళవారం కాబట్టి స్నానం చేసిన తర్వాత రుణ విమోచన అంగారక స్తోత్రం చదువుకున్నట్లయితే 5-6 శ్లోకాలు ప్రతి చోట లభిస్తుందండి. అది దాన్ని చదువుకున్నట్లయితే అప్పులు చేసిన వాళ్ళు, ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడానండి ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి ఇదో ఫ్యాషన్ అయిపోయిందండి. ఇంటికి అప్పు చేసి ఇల్లు కొనుక్కోవడం, అప్పు చేసి కారు ఇట్లా ఏంటంటే అసలు పూర్వం మా రోజుల్లో మేము అప్పు చేయాలంటే భయపడేవాళ్ళం అండి. ఉన్నంతలో సర్దుకొని ఇల్లు కొనుక్కుంటే ఎప్పుడో రిటైర్ అయినప్పుడు కొనుక్కుండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు అన్నీ అప్పులతోనే, వాళ్ళు ఉద్యోగం అప్పులతోనే ప్రారంభం అవుతున్నది. అందువల్ల ఈ అప్పుల వల్ల మధ్యలో ఏదైనా 4 నెలలు ఉద్యోగం పోయిందనుకోండి, చాలా ఇబ్బంది పడిపోతారు వాళ్ళు. అందువల్ల ఇటువంటి ఇబ్బందులు బాధలు లేకుండా ఉండాలంటే ఈ అంగారక స్తోత్రం, రుణ విమోచన అంగారక స్తోత్రం చదువుకుంటే మంచిదని చెప్పి నేను మనవి చేస్తున్నానండి. అదేనండి, పూర్వం ఇవన్నీ సినిమాలు కూడా వచ్చినాయండి. అప్పు చేసి పప్పు కూడా అని ఇవన్నీ పూర్వం అదిట్లో ఈ బ్రాహ్మలు చాలామంది ఇలా అప్పులు చేసి ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారండి. ఒక సామెత కూడా ఉందండి, ఏమంటే రుణం కృత్వా ఘృతం పిబేత్ అని. వాళ్ళు నేతి కోసం అండి, నెయ్యి వాడకం కోసం కొన్ని వేలకు అప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు ఇవాళ అసలు నెయ్యి వాడకూడదని డాక్టర్లు చెప్తున్నారు. ఆ రోజుల్లో చేతి నిండా నెయ్యి వేసుకొని తినేవాళ్ళు. బంధువులు వస్తే వాళ్ళకి అసలు ఇంట్లో నూనె వాడితే దోషంగా భావించిన జిల్లాలు గుంటూరు జిల్లా, అక్కడ అసలు వాళ్ళు నూనె వాడరు.